హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పొడుగు వంకాయ ఎలా చేయాలో చెప్తానండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ మంచిగా వేగినాక దాంట్లో ఒక 2 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాక మంచిగా గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్స్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఇలా ఆ తర్వాత పొడుగు వంకాయ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 kg పొడుగు వంకాయ తీసుకున్నానండి మొత్తం కర్రీకి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వంకాయని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేసుకున్నాక 1.5 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. 1.5 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాక తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నానండి. వేసాక మంచిగా కలుపుకోవాలండి కర్రీ అంతా. ఈ వంకాయనంతా మంచిగా కారం, ఉప్పు అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పెద్ద మంట మీదనే మంచిగా కలుపుకోవాలండి. పెద్ద మంట మీద మంచిగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి ఆ తర్వాత చిన్న ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి కర్రీని. ఒక 10 మినిట్స్ చిన్న ఫ్లేమ్ మీద ఉంచి కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉన్నాక ఆయిల్ అంతా పేరాక ఇలా రెడీ అయిపోతుందండి కర్రీ. అంతే, అయిపోయిందండి కర్రీ.